వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ మినీ బ్లాగ్. షాప్ లో అలా బోరింగ్ గా కూర్చొని ఉంటే మా డైలీ కస్టమర్ ఒక స్వామి గారు అయితే వచ్చేసినారు. వాళ్ళకి కావాల్సిన పిస్తా, క్యాష్యూ అదైతే తీసుకున్నారు. ఇంకా పంకిన్ సీడ్స్ అయిపోయినాయిలే అని నేనైతే ఫిలప్ చేసుకునేలాగే వాళ్ళ షాప్ అంతా తిరిగి చూసేసి వాళ్ళకి ఏం కావాలో అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా నేను అప్పటికల్లా పంకిన్ సీడ్స్ అయితే ఫిలప్ అయితే చేసేసా. ఆ పంకిన్ సీడ్స్ ని అలా కట్టేసి అది పక్కన అయితే పెట్టేసా. ఇంకా స్వామి గారు అయితే మీ షాప్ లో స్టాక్ చాలా బాగుంటుందని చెప్తున్నారు. ఆ మాట విని నాకైతే చాలా సంతోషం వేసింది. ఇంకా అలా ప్యాక్ చేసేసి స్వామి గారికి అయితే ఇచ్చేసా. అలా చూస్తుండగా డాడీ అయితే డేట్స్ అయితే తీసుకొని వచ్చేసారు. చూడండి నేనైతే ఎలా షో ఆఫ్ చేస్తున్నానో. అది క్లారిటీగా రాకుంటే నేను వీడియో లాస్ట్ లో అయితే పెడతాను, ఖచ్చితంగా చూసేయండి. అలా నా 300 సబ్స్క్రైబర్స్ కి అయితే దిష్టి తగలకూడదని దిష్టి అయితే తీస్తున్నా. ఇంకా అప్పుడే ఒకసారి వచ్చేసి చెక్కీ బాక్స్ కావాలని చెక్కీ బాక్స్ అయితే తీసుకొని వెళ్తున్నారు. సార్ దగ్గర 100 రూపీస్ అయితే తీసుకొని చెక్కీ బాక్స్ ఇచ్చేసా. అలా కొంచెం చిల్ అయిదాంలే అనుకునే లోపల ఇంకో అన్న వాళ్ళైతే వచ్చేసి మాకు హై క్వాలిటీ డేట్స్ కావాలి తమ్ముడు అని చెప్పింటే నేనైతే హై క్వాలిటీ డేట్స్ అన్ని తీసేసి వాళ్ళకైతే నీట్గా అయితే ప్యాకింగ్ చేసి అయితే ఇచ్చేసా. ఇంకొక అన్నకు వచ్చేసి ఇంకా 1/4 కిలో పిస్తా కావాలి తమ్ముడు, 1/4 కిలో పిస్తా అయితే వేసి ఇవ్వు అని చెప్పింటే వాళ్ళకి 1/4 కిలో పిస్తా అయితే ఫ్రెష్గా అయితే నీట్గా వేసి వాళ్ళకైతే ప్యాకింగ్ చేసి ఇచ్చేసా. అలా వాళ్ళు వెళ్ళిన తర్వాత డాడీ అయితే కార్టూన్స్ ఎక్కువ ఉన్నాయి పైన వేసేదురా అని చెప్పి పిలిచారు. ఇంకా పైన అయితే కార్టూన్స్ అన్ని వేసేసా గాయస్. చూడండి కార్టూన్స్ అన్ని పైన వేసేసి ఇంకా వాల్నట్ అయిపోయిందిలే అని వాల్నట్ జార్ అయితే క్లీన్ చేసేసి వాల్నట్ అంతా ఫిల్అప్ చేసేసా. ఆ డేట్స్ క్వాలిటీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చూడండి నేను అది చూపించడంలో మీకు రాకపోవచ్చు, ఇప్పుడు చూసుకోండి. అలాగే మా షాప్ లో జంబో సైజ్ పిస్తా అండ్ వెరైటీ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి గాయస్. దాని తర్వాత ఇంకొక అన్న అయితే వచ్చేసారు. వాళ్ళకి కావాల్సిన స్టాక్ అంతా ప్యాక్ చేసేసి వాళ్ళకైతే ఇచ్చేసా. అలా చూస్తుండగా ఇంకొక మహేంద్ర బాహుబలి అనే ఒక తాత అయితే వచ్చేసారు. వాళ్ళకైతే కావాల్సిన 5 కిలోల చక్కెర, కాఫీ పొడి అయితే ఇచ్చేసా, ఎందుకంటే వాళ్ళకి టీ స్టాల్ ఉంది కాబట్టి. ఇంకొక అంకుల్ కి అయితే 100 గ్రామ్స్ పిస్తా, 1/4 కిలో డేట్స్ అయితే ఇచ్చేసా. ఇంకా అక్కడితో అయితే నా డ్యూటీ అయితే ఫినిష్ చేసేసి డాడీకి అయితే కూర్చోబెట్టేసి నేనైతే ఇంటికి అయితే బయలుదేరా. ఆ వెళ్లే దారిలో అయితే మా షఫీ భాయ్ దగ్గర మజ్జిగ అయితే సూపర్ గా ఉంటది గాయస్. సరే గాయస్, నా వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నా. అలా వెళ్తూ నా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసేయండి గాయస్.